హలో అందరికీ. ఇవాళ మనం తెలుసుకోబోయే కథ కాలజ్ఞాన గడియారం. చాలా కాలం క్రితం ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం పచ్చని పొలాలు, నదుల మధ్య అందంగా ఉండేది. కానీ ఈ గ్రామంలో ఓ పురాతన రహస్యం దాగి ఉండేది. అందరికీ తెలియకపోయినా కొన్ని పాత కథలలో వినిపించే కాలజ్ఞాన గడియారం అనే వస్తువు గురించి వృద్ధులు చెప్పుకునేవారు. ఆ గడియారం ఎవరైతే చూస్తారో వారు తమ భవిష్యత్తును ఒక రోజు ముందే చూసే శక్తి పొందుతారని చెప్పేవారు. కానీ ఒక పెద్ద హెచ్చరిక కూడా ఉండేది. భవిష్యత్తును మార్చడానికి ప్రయత్నిస్తే దాని పరిణామాలు చాలా భయంకరంగా ఉంటాయని. ఆ గ్రామంలో విక్రమ్ అనే 22 ఏళ్ల యువకుడు ఉండేవాడు. విక్రమ్ చాలా ప్రతిభాశాలి. కానీ ఎప్పుడూ తన జీవితంలో సంతోషంగా ఉండేవాడు కాదు. నా జీవితంలో ఎప్పుడూ అదృష్టం ఉండదు. నన్ను ఎవరూ గుర్తించరు అని అతను తరచుగా బాధపడేవాడు. ఒకరోజు అతను తన వృద్ధ తాతయ్య దగ్గర ఓ పాత బీరువాలో వెతుకుతుండగా ఒక పురాతన గడియారం కనిపించింది. అది బంగారు పట్టీలతో పచ్చని నక్షత్రాల ఆకారాలు చెక్కిన విధంగా ఉండింది. ఇది ఏంటి అని విక్రమ్ ఆశ్చర్యపోతూ తాతను అడిగాడు. తాతయ్య కోల్పోయిన స్వరంతో చెప్పాడు. అది ఒక శాపం. తాకకు. అది కాలాన్ని చూపుతుంది కానీ నువ్వు దాని మాయలో పడిపోతావు. అయితే విక్రమ్ తాత చెప్పిన మాటలను నిర్లక్ష్యం చేస్తూ నాకు ఇదే కావాలి, నా జీవితాన్ని మార్చుకోవాలి అని నిర్ణయించుకున్నాడు. రాత్రివేళ విక్రమ్ గడియారం చూపిన రహస్యం చూడాలని ప్రయత్నించాడు. గడియారంలో కాలం మరో రోజుకు గిరగిరా తిరిగింది. వెంటనే విక్రమ్ తనకు భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడగలిగాడు. విక్రమ్ తనకు పనిలో ఒక పెద్ద అవకాశం వస్తుందని చూశాడు. ఒక కంపెనీ ఇంటర్వ్యూలో విజయం సాధిస్తాడని గడియారం చూపించింది. చాలా సంతోషంగా మరుసటి రోజు ఇంటర్వ్యూలో పాల్గొని విజయవంతంగా ఉద్యోగం సంపాదించాడు. అతని హృదయం గడియారంలో చూపిన శక్తిని నమ్మడం ప్రారంభించింది. విక్రమ్ ప్రతిరోజు గడియారం ఉపయోగించడం ప్రారంభించాడు. ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే ముందు గడియారాన్ని చూస్తూ ఉన్నాడు. అలా చూస్తూ అతను భవిష్యత్తులో సవాళ్లను తట్టుకోకుండా ముందే సమస్యలను దాటిపోవడం ప్రారంభించాడు. ఒకరోజు గడియారం భవిష్యత్తులో అతని జీవితాన్ని ఒక మలుపు తిరిగేలా చూపించింది. నువ్వు ఇక్కడ ఊరిలో కాకుండా పెద్ద నగరానికి వెళ్తే నువ్వు కోటీశ్వరుడవుతావు అని ఒక దృశ్యాన్ని చూపించింది. విక్రమ్ వెంటనే తన గ్రామం వదిలేసి నగరానికి వెళ్ళాడు. కానీ నగరంలో పరిస్థితి అలా లేదు. ఏది అనుకున్నట్టుగా జరగలేదు. కొత్త వ్యక్తులు, కొత్త స్థలాలు ఎక్కడా అతనికి విజయము రాలేదు. ఆకలితో నిరాశతో తిరిగిపోయి ఇదంతా గడియారం కారణం అని కోపంతో అన్నాడు. అంతేకాదు, అప్పటికే అతను గడియారంతో భవిష్యత్తును ఎప్పటికప్పుడు మార్చడం వల్ల కాల పరిమాణం అస్థిరం అయిపోయింది. అతని జీవితం గాడి తప్పింది. అతనికి ఇప్పటి భవిష్యత్తు స్పష్టంగా కనిపించటం మానేసింది. గడియారం పగిలిపోయినట్టు కనిపించింది. అది మూసుకుపోయింది. విక్రమ్ విసిగిపోయి చివరికి ఆ గడియారాన్ని గ్రామం చివర్లో ఉన్న ఓ పురాతన సన్యాసి దగ్గర తీసుకెళ్ళాడు. ఆ సన్యాసి గడియారాన్ని చూసి చెప్పాడు. ఈ గడియారం కాలాన్ని కాదు, మనిషి స్వభావాన్ని పరీక్షిస్తుంది. ఎవరైతే దీనిని ఉపయోగించి భవిష్యత్తును మార్చుకోవాలనుకుంటారో వారి జీవితాలు ఇంకా మలుపు తిరుగుతాయి. జీవితాన్ని ముందే తెలుసుకోవడం గొప్ప కాదు, ప్రతిరోజు నీ ప్రయత్నమే నిజమైన గడియారం. విక్రమ్ ఆశ్చర్యంతో అన్నాడు. అంటే నేను ఈ గడియారం మాయలో పడిపోయానా అని. సన్యాసి చిరునవ్వుతో అన్నాడు. అవును, ఇది నీకు ఒక పాఠం. భవిష్యత్తు తెలియడం కంటే నీవు దాన్ని ఎలా నిర్మించుకుంటావో అదే అసలైన శక్తి. ఈ కథకు ముగింపు ఏమిటంటే, తన తప్పును గ్రహించిన విక్రమ్ తిరిగి తన గ్రామానికి వచ్చి సాధారణ జీవితం ప్రారంభించాడు.
ఇకపై ఎలాంటి షార్ట్‌కట్లు ఆశించకుండా ప్రతిరోజు కష్టపడి పనిచేయడం ప్రారంభించాడు. కొన్ని నెలల తర్వాత అతను నిజంగానే తన లక్ష్యాలను చేరుకున్నాడు. ఆ గడియారం ఎక్కడో ఒక మూలన మట్టిలో పూడిపోయింది. అది మరోసారి ఎవరి చేతికి రావద్దు అని కాలం నిర్ణయించుకుంటుంది. జీవితంలో ముందే తెలుసుకోవాలనుకోవడం మంచిది కాదు. ప్రతి క్షణం మనం చేసే కృషి, ధైర్యమే నిజమైన గడియారం. కాలం మన ప్రయత్నాన్ని గౌరవిస్తుంది. ఈ కథ యొక్క సందేశం ఏమిటంటే, షార్ట్‌కట్‌లు ఆశించి భవిష్యత్తు గురించి ఆలోచించడం కంటే, మనం కష్టపడి జీవితం నిర్మించుకోవడమే నిజమైన విజయం. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.